ఎందారం రాజు ఎమ్మాడు కంటి ఆపరేషన్ పెట్టినాడు. మళ్ళా నాకు ఈ రోజు డ్యూటీ వేసినారు. వాడు సచ్చినోడు ఇంకా రాకపోయినాపో వాడు జల్ది వచ్చి సచ్చింటే మనం నేను డ్యూటీ చేసి పోతుంటే నేను ఆపరేషన్ చేసే టైం అవుతుంది. పెళ్ళై 3 రోజులు అయింది మామ. 4వ రోజు కల్లా నాకు ఈ డ్యూటీ వేసినాడు. అవునా? నేనేం చెప్పుకునేది మామ? వాడెవడో మామ ఎంత మందం ఉన్నాడు మామ. వాడు పోయినాడు ఈ రోజు. వాడికి ఎంతసేపు వస్తున్నాడు ఏమో, ఏడొస్తున్నాడు ఏమో. ఏమో నాకు కూడా వచ్చింటే కొంత కంటి ఆపరేషన్ అనేది చేపించుకుంటుంటే. సరే సరే మామ. మామ వాడెవడు ఆడ మందంగా వస్తున్నాడు, వాడే ఉన్నట్టున్నాడు. వాడేనాపా? వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎవర్రా మీరు ఈడుండారు? ఎప్పుడు చూడలే మిమ్మల్ని. నువ్వు మమ్మల్ని చూడడం కాదు, మేమే నిన్ను చూస్తా ఉంటామా. యమదూతలు పోయి మేము. మీరు యమదూతలా? మిమ్మల్ని ఆడ చూడలేదా నేను? చచ్చిపోయిన తర్వాతే మమ్మల్ని చూస్తారు, బతుకున్నప్పుడు ఎవడు మమ్మల్ని చూడ్డు. అయితే నేను బండి ఆడు పడిపోయింటే నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చినాను, మీరుగా నచ్చినారే. ఓరే బండి నువ్వు తాగి తోలి ఓ ముసలాయిపుని గుద్దినావు. ఆ ముసలాయిపు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. అయిపోతే కొంచెం టైం ఉంది. నీది టైం అయిపోయింది. ఎవడైనా చచ్చిపోయిన తర్వాత 5 నిమిషాల్లో వస్తాడులే మా దగ్గరికి. నువ్వేది లే తూక్కుంటా కైపులా 20 నిమిషాలు టైం తీసుకున్నావు. ఇవన్నీ మీరు చెప్పే మాటలు ఇవన్నీ నేను ఇన్నో. నేను అది తాగిలా పడిపోలే. మీరు ఇద్దరు కథలు చెప్తున్నారు. మీరు ఇద్దరు ఎవరో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. లేపాలడు తీసుకుపోదాంపా. లేపడానికి చాలా మందం ఉన్నాడు మామ. తీసుకుపోదాంపా. ఉండో నేను బండి పడేసానని మీరు ఎట్లా పట్టుకుపోతున్నారు చెప్పు. నువ్వు బండి పడిపోయి వచ్చినావు కనుకే మేము కనిపించేది నీకే. నీకు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసారా? అవులే కబాల్. నేను బండి ఎట్లా తోలేది నాకు తెలుసు. పొన్ను పెట్టి తోలుతా, ఒంగు పెట్టి తిప్పుతా, బండి బర్రా అని తిప్పే టాలెంట్ నాలో ఉంది. రూల్స్ అన్ని నాకు తెలుసు. సరే నీకు రూల్స్ అని తెలుసు అంటే కదా. రోడ్డుకు మధ్యలో తెల్ల గీతలు ఉంటాయి కదా, అవి ఒక గీత వచ్చి కొంచెం ఖాళీ ప్లేస్ వచ్చి అది గీత వచ్చి ఖాళీ వచ్చి గీత వచ్చి ఖాళీ వచ్చి వస్తాయి. అప్పుడు నువ్వు బండి ఎట్లా తోలుతావు? నేనా అవతల గేర్లో ఇట్లా తోలి మళ్ళీ గ్యాప్ ఇస్తా, మళ్ళీ ఇట్లా బండి దిగి మళ్ళీ ఇట్లా తోలి మళ్ళీ గ్యాప్ ఇస్తా, మళ్ళీ అవతల గేర్ ఇచ్చి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తోలుతా నేను. మామా నాకు ఆపరేషన్ టైం అవుతుంది అల్లుడు. ఈయన గుంజకపోయేది కరెక్ట్. నువ్వు ఇట్లా పట్టుకో. ఎర్రి పప్ప నీకు రూల్స్ అన్ని తెలుసాలే. తెల్ల గీతలు మధ్యలో కాలిచ్చి వస్తే నువ్వు రోడ్లో పోయేటప్పుడు క్రాస్ చెయ్యొచ్చు ఆ పక్కకి ఏరే బండిని. లేదనుకో నువ్వు మామూలుగా కూడా పోవచ్చు. అంతేగాని ఆ గ్యాప్ వచ్చిన కాడేమో ఆగి గీత ఉన్న కాడేమో స్టార్ట్ చేసి పోతావు. నీకు రూల్స్ తెలుసాలే. మర్యాదగా చెప్తున్నాను, పైకి పోదాంరా. ఒకటి తెలిగిపోతేనే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? ఇంకోటి అడుక్కోవాలా? సరే నీ ముందు బండి పోతాంది, దాని వెనక నువ్వు పోతున్నావు. నీ పక్కన రోడ్డు మధ్యలో ఒక తెల్ల గీత గ్యాపులు లేకోకుండా స్ట్రైట్ పోతా ఉంది. అప్పుడు నువ్వు ఎట్లా చేయబోతావు? బండి తోలే విధానం నాకు తెలుసు. ఏదో ఎట్లా పోతావు? మధ్యలో గీత ముందే పోతా, పక్కట్లో పోనీ. ఇక పట్టుకో. మళ్ళీ కొండేవి పప్ప, ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు తెల్ల గీత రోడ్డు మధ్యలో పోతుంది అనుకో, నువ్వు ఏరే దాన్ని క్రాస్ చేయకూడదు అని అర్థము. అంతేగాని నువ్వు తెల్ల గీత పైనే పోతావా? లే నువ్వు యాక్సిడెంట్ అయి చచ్చిపోవడంలో తప్పే లేదురా మామా. మా మామకి కంటాపరేషన్ చెప్పేలా యమలోకంలా. తొందర రాలే, నేను ఇగ్గు కొమ్మలం లాగున్నావు. రా పదం. ఇంకోటి అడుక్కో. ఇంకోటి ఇదే లాస్ట్, లేదంటే పుచ్చ వలగొడతా చూడు. దేమామా సరే, ఇప్పుడు నువ్వు రోడ్లో పోతున్నావు. 2 ఎల్లో కలర్ గీతలు రోడ్డు మధ్యలో ఇట్లా పోయినాయి, గ్యాప్ లేకోకుండా. అప్పుడు నువ్వు ఎట్లా పోతావు? ఎల్లో కలర్ దిగి స్ట్రైట్ పోతా నేను. అంటే ఎల్లో కలర్ దిగి ఆపకపోతావా? ఎంత మంది ప్రాణాలు బలి తీసుకుందామని నువ్వు బండి తీసుకొని రోడ్డు ఎక్కినావులే.
అబ్బా 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 నేను చెప్పే వాళ్ళకి సమాధానం ఏయ్, ఏయ్, నువ్వు ఈ పక్క పోతున్నావు, ముందర లారీ పోతుంది. ఆ ఎల్లో కలర్ 2 గీతలు ఇట్లా పోయినాయి కదా, ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు క్రాస్ చేయకూడదని. నువ్వు ఒకవేళ క్రాస్ చేసి ఆపకపోతే ఆ పక్క వచ్చి చచ్చిపోతాను. నీ ఏటికి బాగుండేవాడు పోవాలా ఏమిటి? అబ్బా 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 నేను చెప్పే ఉండా 2 నిమిషాలు ఉండో. ఇదే లాస్ట్ సారి చెప్తున్నా చూడు. మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఆ ఫోన్ కూడా డమ్మీనే, వీనికి అర్థం కావటంలే. హలో వాడు నంబరు, నన్ను ఎవరో 2 పట్టుకొని వచ్చినారు ఎమ్మ పట్టుకులో. నన్ను 2 చెప్పి గిడిచిపోతురా వాడు నంబరు. అట్లా ఎవరెవరికో ఫోన్ చేసి 10 నిమిషాలు ఇడిపించుకోబోదంట. ఎవరు? మా వార్డు నంబర్ ఫోన్ చేసినాను. బాగా మంచి ఏమన్నాడు తెలిసినా, మళ్ళీ మేము వస్తున్నామా బారా జనబలంతో వస్తున్నాను, 2 చెప్పి 10 నిమిషాలు ఇడిపించిపోతాను అన్నాడు. అంత ఉంది కథేం చూసాను, నువ్వు అన్నావా? ఇది యమలోకం. ఇది నువ్వు పోలీస్ స్టేషన్ కాదు, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఎడిపించుకుపోయి. ఇక్కడ చూడు, వాళ్ళకి ఇంకా వచ్చే టైం ఉన్నది. వచ్చి మీ పిలిచిన వాళ్ళు ఇంకా టైం వచ్చేది, వాళ్ళు వచ్చేదానికి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. ఇక నువ్వు పదం పారానా అది ఊరికే ఎందరూ ఉన్నది దగ్గరికి చూసులేడా అని చెప్పుండో. ప్రెసిడెంట్ ఫోన్ చేస్తాను, నన్ను అర్జెంటుగా వచ్చి ఇడిపించిపో 10 నిమిషాల్లో. లారీలు జనం పిలిచిరా. నన్ను 2 చెప్పి ఇడిపించిపో. చూడు మా వాళ్ళు ఫోన్ చేసినాను, నీ అద్దాలు కనబడి కొడతా నేను. నీకు అదేం తెలుసా? నేను ఇంకొస్తున్నారు మా వాళ్ళు లారీలతో. మా ఊరు ప్రెసిడెంట్ వార్డు నంబర్లో నాకు ఎంత పలుకుబడి ఉందో చూపిస్తా. నీ కొమ్ములు ఇరిసేస్తాను. ఆ కొమ్ములు ఇరుస్తావా? నీ అంతేం తెలుసా? ఇద్దరు అంతా తెలిసిపోతే అడుగు. కాదప్పా, నీ పేరు బారా మసాలా బిడ్డ. నా పేరు బారా అంటే ఊర్లో అందరికి పేరు. నేను చూడు నా కోసం ఎంత మంది వస్తారు. ఇట్లా పట్టుకో అల్లుడు. ఒరే బారా, నువ్వు తాగిన మైకంలో డ్రైవింగ్ చేస్తూ ముసలాయిని గుద్ది చచ్చిపోయినావురా. నువ్వు ఆత్మ కైపు దిగలేదు, అట్లే పైకి వచ్చేసింది. అందుకే నువ్వు వార్డ్ నంబరు సర్పంచులు రావాలంటే వీటికి వాళ్ళకు కూడా ఆయుస్సు తీరాలరా. అప్పుడు మాత్రమే వచ్చేకైతుంది, అంతవరకు వచ్చేక రాదు. మర్యాదగా రా, మా ఇంటి పోదాం. కథలు చొప్పున నేను ఇన్నో మీ ఇద్దరు కథ తెలుస్తాను. నన్ను కొడుతు చూడు, మా పెద్ద ఆయన వచ్చినాడు, కొడుతున్నారు. పెద్దనా చూడు, నన్ను మిడిచిపో జల్లి. ఒరే తింగరదువా, ఈయన వీటికి వచ్చినాడంటే ఈయన మనిషి కాదు. నువ్వు యాక్సిడెంట్ చేసి గుద్దినావు కదా, ఈయనకే గుద్దింది. నేను సేను పనికి సేనులు పోతా ఉంటేరా పాపాత్ముడా, నేనే చిక్కినా వచ్చి నా గుద్దితో నన్నే రా చంపింది నువ్వు. నీ గుద్దేనా? అవునరా, ఇంకా నీకు కైపు దిగలేదురా. అగో పెద్దయినా, నువ్వు చాలా అదృష్టం చేసినావు. నువ్వు డైరెక్ట్ ఇంకా స్వర్గానికే, వీడు మాత్రమే నరకానికి. అట్లా వీడు తప్పు చేసినాడు. వీడు తప్పు వల్ల తప్పు లేని నీకు యాక్సిడెంట్ అయింది. పైగా నువ్వు బతుకున్నప్పుడు నీతి నిజాయితీగా ఉన్నావు. వాని కొంపలు వీని కొంపలు నువ్వు ముంచలేదు, నమ్మినోన్ని నువ్వు మోసం చేయలేదు. కనుక నువ్వు డైరెక్ట్ స్వర్గానికి పో. ఆడ రంభా ఊర్వశులతో నాటకాలు ఆడు. మరి వీడు వీనికి సన్నగా లేవు, వీనికి చికెన్ 65 లాగా వీని అంతా మసాలా పూసి ఒక కట్టి కింద నుంచి చెక్కి నూనెలో బొరలాడిచ్చి లెగ్ పీసులన్నీ పీకమై యమధర్మరాజు తింటాడు. దున్నుపోతున్నట్లుండాడులే. సరే పెద్దయినా, మీరు పుణ్యాత్ములు, మీరు స్వర్గానికి పోండి. వీని మేము వేసుకోపోతాం అల్లుడు. అట్లా కాదు, స్వర్గానికి ఇట్లా పోవాలా. స్వర్గానికి ఇట్లా తెలుసు కదా. పోండి మామా, ఆఫీస్ టైం అవుతుంది. నా పిల్ల మాట బూ చేసింది. నీకు ఇంకేం లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో, మిమ్మల్ని చిన్న అవేర్నెస్ కల్పిద్దామని. ఫ్రెండ్స్ రీసెంట్ గా ఏమైందంటే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి మా ఏరియాలో. అవన్నీ చూసి మీకు చిన్న కనువిప్పులాగా ఒక వీడియో చేద్దామనేసి ఈ చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అందుకని నేను అనేది ఏమిటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా మా ఏరియాలో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, అందుకని కొంచెం అవేర్నెస్ కల్పిద్దామని
వీడియో. ఫ్రెండ్స్ మీరు మాత్రం మా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడు ఎక్కువ చేతులు అల్లాడిస్తున్నాడు కనుక వీడికి చికెన్ 65 బారా మసాలా బొరుగులో ఎట్ట వేడి వేడి నూనెలో రోస్ట్. బాయ్. బాయ్.